హలో లవ్లీస్, వెల్కమ్ టు రుద్రాస్ వరల్డ్. ఈరోజు మా గార్డెన్ నేను ఎలా పెంచుకుంటున్నానో, మా గార్డెన్ ఎలా ఉందో కింద కామెంట్ పెట్టండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే డైలీ 1 అవర్ మా మొక్కల మధ్య వచ్చి అలా ప్లాంటేషన్ చేస్తూ ఉంటాము. ఇక్కడికైతే పక్షులు, బటర్ఫ్లైస్ వస్తూ ఉంటాయి. చాలా స్ట్రెస్ రిలీఫ్ అండి. నాకైతే మంచి రిఫ్రెష్మెంట్, ఫ్రెష్ ఎయిర్ మొక్కల మధ్య అలా కాసేపు అలా తిరుగుతూ ఉంటే మైండ్లో వేరే థాట్సే రావు. చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను చెట్లన్నీ పెంచుకుంటూ ఉన్నాను. వీటిల్లో కొన్ని ఆయుర్వేదం ఉన్నాయి, కొన్ని హెర్బల్కి సంబంధించినవి ఉన్నాయి, కొన్ని వచ్చి స్కిన్ కేర్కి సంబంధించినవి, కొన్ని వచ్చి క్రోటాన్ మొక్కలు, సక్లెంట్ ప్లాంట్స్, ఇవన్నీ అయితే ఇందులో ఉన్నాయి. ప్రతి ఒక్క మొక్కను నేనైతే ఎలా పెంచేదాన్ని, ఎలా చేసుకునేదాన్ని, ఎలా హెర్బల్గా యూస్ చేసేదాన్ని ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తాను నేను. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ పెట్టండి. ముందుగా వచ్చేసి నేను చూపిస్తాను. ముందుగా చూపించేది వచ్చి ఫస్ట్ చిన్న ప్లాంట్ నుంచి చూపిస్తున్నాను నేను. ముందుగా వచ్చి ఇదండి, ఇది వచ్చి అవలోకనం అంటారు, అవలోకనం చెట్టు అంటారు. ఇది వచ్చి హెడ్ ఏక్స్, డయేరియా, పులిపిర్లు లాంటివి చెట్లు క్యూర్ చేస్తూ ఉంటుంది. ఇది వచ్చి అలోవెరా అండి, మీ అందరికి తెలిసిందే. ఇది వచ్చి చామంతి చెట్టు. ఇది వచ్చేసి సక్లెంట్ ప్లాంట్ అండి. దీన్ని ఎర్త్ ప్లాంట్ అని కూడా అంటారు. అక్కడక్కడ గడ్డి మొలిసింది కదా, అది వచ్చి మంచి గ్రాసేనండి. ఇది వచ్చి బంతి చెట్టు. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ అంటారండి. ఇది వచ్చి గాల్లో టాక్సిన్స్ ఏమైనా ఉంటే అవి ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. ఇది వచ్చి చామంతి చెట్టు. ఇది వచ్చి కార్స్టెన్ పార్టూర్ ప్లాంట్ అండి. ఇది వచ్చి మెడికల్గా యూస్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చి జాడే టెరారియం ప్లాంట్ అండి. ఇది ఇండోర్స్లో పెరుగుతుంది, అవుట్డోర్స్లో కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది వచ్చేసి నార్మల్ గ్రాసేనండి, నార్మల్గా పెంచుతూ ఉన్నాను. ఇది వచ్చేసి ఆస్ట్రోఫిల్లమ్ సక్లెంట్ ప్లాంట్ అండి. ఇది వచ్చి జాడే టెరారియం ప్లాంట్, ఇందాక చూపించాను కదా, అది ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది. ఇది వచ్చేసి దాసాన్ చెట్టు అండి. ఇది ముద్ద దాసాను, పర్పుల్ కలరు నాది. ఇది చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది, దేవుళ్ళ కల పెట్టుకుంటూ ఉంటాను. ఇది వచ్చేసి బంతి చెట్టు అండి, ముద్ద బంతి, బొండు మల్లి చెట్లు, ఇవన్నీ వేసుకున్నాను నేను. ఇది వచ్చేసి తెల్ల చామంతి అండి. తెల్ల చామంతి, తెల్ల పూలు పూస్తూ ఉంటాయి. దేవుడికి తెల్ల చామంతి, ఎర్రబంతి ఇవన్నీ పెడుతూ ఉంటానండి. తులసి మొక్కలు అయితే నా దగ్గర చాలా అంటే చాలా ఉన్నాయి. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, అన్ని తులసిలు ఉన్నాయి నా దగ్గర. క్యాట్రాంటస్ రోజెస్ అంటారు, ఆయుర్వేదంలో యూస్ చేస్తూ ఉంటారు ఈ ఫ్లవర్స్ని. ఇది వచ్చేసి తులసి ప్లాంట్ అండి. ఇది తులసి ప్లాంట్స్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి, చూపించాను కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి మామూలు క్రోటన్ మొక్క అండి, నచ్చి తీసుకున్నాను. తెల్లగా అక్కడక్కడ పూలు పూస్తూ ఉన్నాయనేసి ఇవన్నీ. ఇది వచ్చేసి వెనకాల కనిపిస్తూ ఉంది కదా, ఇదంతా గ్రాస్, లెమన్ గ్రాస్ అండి. ఇదంతా అక్కడక్కడ మొలిచేసింది బాగా. అక్కడక్కడ సీడ్స్ అన్నీ అలా వేసేసాను, చల్లేసాను నేను. ఇది వచ్చి ముద్ద చామంతి అండి, రెక్క చామంతి సారీ. ఇది వచ్చేసి చాలా క్యూట్గా పెరిగిందండి నాకైతే. ఇది కూడా ఆయుర్వేదంలో యూస్ చేస్తూ ఉంటారు ఈ ప్లాంట్ని. చుట్టూరు స్ట్రింగ్ గ్రాస్ అంటారండి దీన్ని. స్ట్రింగ్ గ్రాస్ పెంచుతాను. సో స్ట్రింగ్ గ్రాస్ మధ్యలో కొంచెం గోతి తవ్వి నేను అక్కడ ఒక ప్లాంట్ వేసాను. సో ఇలా వచ్చింది, చూడడానికి కూడా చాలా బాగుంది, చాలా అందంగా ఉందని అలాగే ఉండిచ్చేసాను నేను. ఈ చిన్న ప్లాంట్ వచ్చి సీతమ్మ జడకుచ్చులు అంటారు కదా, ఆ ప్లాంట్ అండి ఇది. ఇది కూడా మంచి గ్రాసేనండి. ఇది హెర్బల్లో యూస్ చేస్తారు ఈ గ్రాస్ని. ఇది వచ్చేసి బొండుమల్లి చెట్టు అండి. ఇది వచ్చేసి బంతి చెట్టు, మీ అందరికి తెలిసిందే. బంతి చెట్టు, తులసి చెట్టు, వంకాయ చెట్టు అండి. ఇది వంకాయలు కాస్తాయి దీనికి. ఈసారి మా చెట్లో వంకాయలు కాస్తే దాంతోనే కూర వండి ఎలా చేశానో చూపిస్తాను నేను మీకు. వంకాయ చెట్టు అండి. దీనికైతే పురుగులు ఎక్కువ పడుతూ ఉంటాయి. నేను అసలు స్ప్రే అయితే, మందులు అయితే కొడుతూ ఉంటాను. మిగతా చెట్లు ఏమైనా పాడైపోతాయా అని అనుకుంటూ ఉంటాను నేను అప్పుడప్పుడు ఈ చెట్టుకి. ఇది వచ్చేసి చిక్కుడుకాయల చెట్టు అండి. ఇది అల్లిచ్చాను పైకి, మెట్లు పైకి అల్లిచ్చాను, కానీ ఇదేమో కొంచెం పెరిగింది. ఇది వచ్చి టేబుల్ రోస్ అండి.
సో నేను ఈ ప్లాంటేషన్ చెట్లదే షాప్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా చూపించాడు వాడు. సో నాకు భలే నచ్చేసి ఈ విధంగా తీసుకున్నాను నేను టేబుల్ రోసు. ఇప్పుడైతే పూలైతే ఏం పూయలేదు. పూలు కానీ పూస్తే భలే ఉంటుంది లుక్ అయితే. పిచ్చుకల గూడులాగా భలే ఉంది చూడండి ఇది. చూడండి పిచ్చుకల గూడులాగా. కిందంతా గడ్డి గడ్డి అండి. కొంచెం వాటర్ పోస్తే చాలు, ఎక్కువ పోసారంటే కింద పడిపోతాయి నీళ్ళు అయితే. సో నీళ్ళు పడినా కూడా ఏం ప్రాబ్లం లేదని చెప్పి కింద ఈ విధంగా ఇంకోటి కుండీ పెట్టుకున్నాను నేను. సో దాంట్లో పడిపోతూ ఉంటాయి. ఇంకోటి వచ్చి పుదీనా అండి. పుదీనా వేసుకున్నాం. మనము ఎక్కువ నాన్ వెజ్లలో చేసుకుంటూ ఉంటాము. హెయిర్కి పుదీనా మంచిగా యూస్ చేస్తూ ఉంటాం. స్కిన్కి కూడా మంచిగా యూస్ చేసుకోవచ్చు అని పుదీనా తీసుకున్నాను నేను. ఇది ఆల్రెడీ చూపించేశాను కదా. ఇది వచ్చేసి ఇదేనండి బ్రహ్మీ ప్లాంట్ అంటారు దీన్ని. చూడండి బాగా చూపిస్తాను, దగ్గరగా చూపిస్తాను. ఇది వచ్చేసి బంతి చెట్టు. అక్కడక్కడక్కడ ఈ చెట్లు నా దగ్గర చాలా ఉన్నాయి. బ్రహ్మీ ప్లాంట్ అంటారు. ఇది వచ్చి యాంటీ ఆక్సిడెంట్స్, బ్రెయిన్ బాగా బూస్ట్ చేస్తూ ఉంటుంది. స్ట్రెస్, యాంగ్జైటీ రెడ్యూస్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్కి అయితే బాగా తగ్గిస్తుందండి ఈ ప్లాంట్. ఈ ప్లాంట్ అందరికీ తెలిసిందే. అజ్వైన్ ప్లాంట్ అండి. బ్యాక్టీరియాని మంచిగా ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. ఇది అజ్వైన్ ప్లాంట్. ఇందులో వచ్చి యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి మనకి. ఇది వచ్చి అందరికి తెలిసిందే కాగితాల పూలు అంటారు కదా. నా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాగితాల పూలు అయితే ఉన్నాయి. ఆరెంజ్, పింక్, రెడ్, వైట్ ఇలా కలర్స్ తీసుకున్నాను. సో ఈ పూలు అక్కడక్కడ మనకు ఆయుర్వేదం చెట్లు అక్కడక్కడ అలా పూలు అలా కనిపిస్తూ ఉంటే చూడడానికి లుక్ బాగుంటుంది కదా అనేసి నేను ఈ విధంగా తీసుకున్నాను నేను. కలర్స్ కూడా. ఇది వచ్చి ఆయుర్వేదం చెట్టు అండి. ఇది కూడా ఆయుర్వేదంలో యూస్ చేస్తుంటానా సక్యులెంట్ ప్లాంట్, సిలామోంటానా సక్యులెంట్ ప్లాంట్ అంటారు. ఇది వచ్చి ఆయుర్వేదంలో యూస్ చేస్తూ ఉంటారు. హెడేక్స్కి వాటికైతే ఇది మంచిగా పనిచేస్తుందండి. ఫీవర్స్ అలా ఏమైనా ఉంటే టక్కన తగ్గిపోతాయి. ఇది ఎలా యూస్ చేయాలో నాకైతే తెలియదు, కానీ సో హెర్బల్ అయితే ఉంటుంది. మంచి ఆక్సిజన్గా మంచిగా పనికొస్తుంది. అటు ఇటు తిరుగుతూ ఉంటాం, వాకింగ్లా చేస్తూ ఉంటే ఆ బ్రీత్ అలా తీసుకుంటూ ఉంటే అసలు చాలా అంటే చాలా మంచి రిఫ్రెష్మెంట్ వస్తుంది మనకి. ఇది ఒకటి వచ్చి క్రోటన్ మొక్క అండి. వీటిల్లో అక్కడక్కడ కుండీల్లో కొన్ని గింజలు అలా పడిపోయేసి అవి అట్లాగే మొలుస్తూ ఉన్నాయి. సరే వాటిని ఎందుకులే పీకడం, చూడడానికి బాగున్నాయి కదా ఎందుకనేసి నేను అట్లాగే వదిలేసాను నేను. ఇది వచ్చి ఒకటి దాసాన్ మొక్క అండి. నా దగ్గర దాసాన్ చెట్లు, తులసి చెట్లు చాలా అంటే చాలా ఉన్నాయి. కాగితం పూల చెట్లు, క్రోటన్ మొక్కలు ఇలాంటివన్నీ నేను ఎక్కువగా పెంచుకుంటూ ఉంటాను. ఎందుకంటే చూడడానికి బాగుంటాయి అనేసి. ఆయుర్వేదం చెట్లు కూడా చాలా ఉన్నాయి. ఇవి వచ్చి 3 వచ్చి లెమన్ చెట్లు అండి. కొత్తగా తీసుకొచ్చి అప్పుడే వేశాను. నేను ముందు రోజే వేశాను. ఈరోజు వీడియో తీస్తున్నాను. ఇదేనండి బ్రహ్మకమలం. చాలామంది అడుగుతూ ఉంటారు బ్రహ్మకమలం ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఇదేనండి బ్రహ్మకమలము. ఇది వచ్చి ఆయుర్వేదంగా యూస్ చేస్తూ ఉంటారు. ఇన్ఫెక్షన్స్ని బాగా తగ్గిస్తుందండి, రెడ్యూస్ చేసేస్తుంది. ఎక్సలెంట్ మెడిసిన్ ఫర్ బోన్స్ అండి. ఫీవర్ని తొందరగా తగ్గిస్తుందండి ఇది వచ్చి పర్పుల్ గ్రాస్ అండి. పర్పుల్ గ్రాస్ అండి. ఇటు సైడ్ చూపిస్తాను అండి. ఇక్కడ తులసి చెట్టు ఉంది. ఇదేనండి పర్పుల్ గ్రాసు. ఇది పర్పుల్ గ్రాస్ అండి. పర్పుల్ గ్రాస్ 18 ఇంచెస్ వరకు పెరుగుతుంది. పెరిగితే అందులో ఫ్లవర్స్ పూస్తాయండి, బాగా పూస్తాయి. ఇప్పుడైతే చిన్నగా పూస్తున్నాయి. ఫ్లవర్స్ అయితే సూపర్గా ఉంటాయి. కలర్స్ ఉంటాయి. ఫ్లవర్స్ అయితే పింక్, వైట్, రెడ్ అలా కలర్స్ ఉంటాయి. ఇదైతే బాదం చెట్టు అండి. మీ అందరికి తెలిసిందే. నేనైతే ఇది తీసుకొచ్చి వేయలేదు. ఊరికే గింజలు అలా తగిలితే తీసుకొచ్చి దాంట్లో కుండీలో వేశాను. అది ఎట్లా పెరిగింది. ఇవన్నీ అవుట్డోర్ ప్లాంట్స్ అండి. ఇండోర్ ప్లాంట్స్ అయితే కాదు. సన్ను బాగుండాలి. వీటికి మట్టి, సాయిల్ ఇవన్నీ మంచిగా వేసుకుంటూ ఉండాలి మనము. నల్ల మట్టి, నల్ల ఎరువు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అంటే ఇంట్లో చెత్త చెదారము, అన్నము అలాంటివన్నీ మిగిలిపోతాయి కదా, అవన్నీ కొంచెం గోతి దవ్వి అట్లాగా అవన్నీ దాంట్లో వేసేసి దాని మీద మట్టి వేసేసామంటే ఒక 1 మంత్ లోపల మనకి హార్వెస్ట్ ఫామ్ అయిపోతుంది. దాన్ని తీసి అక్కడక్కడ పైన చల్లంటే వాటికి మంచిగా బలం ఉంటుంది. ఇది వచ్చి పుదీనా చెట్టు అండి. మీ అందరికి చూపించాను ఆల్రెడీ పుదీనా చెట్టు. ఇది వచ్చి తెల్ల కాగితాల పూల చెట్టు. తెల్ల కాగితాల పూలు ఉంది నా దగ్గర. ఆరెంజ్ కాగితాల పూలు ఉంది, పింక్ కాగితాల పూలు ఉన్నాయి. చూపిస్తాను చూడండి. ఆరెంజ్ కలర్ కూడా చూపిస్తాను. ఇదిగోండి ఆరెంజ్ కలరు తెల్ల కాగితాలు. చూస్తూ ఉంటే సూపర్గా ఉంటుందండి చూడడానికి. చాలా అందంగా ఉంటాయి. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ అండి. ఆల్రెడీ చెప్పాను కదా స్నేక్ ప్లాంట్ అనేసి. ఇది ఆయుర్వేదంలో యూస్ చేస్తూ ఉంటారు స్నేక్ ప్లాంట్ అండి. మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ అండి ఇది వచ్చి క్రోటన్ మొక్కలండి. క్రోటన్ మొక్కలు
అలా వేసామంటే కుండి చుట్టూరు ఫామ్ అయిపోతాయి. భలే ఉంటుందండి చూడడానికి. చూడండి బుష్ మాదిరిగా ఫామ్ అయిపోయింది. ఇది అందరికి మీకు తెలిసిందే బొండుమల్లి చెట్టు. ఆల్రెడీ చూపించేశాను నేను మీకు. అక్కడక్కడక్కడ ఈ బొండుమల్లి చెట్లు అసలు నాకు వద్దురా బాబు అనుకుంటే కూడా గింజలు వేస్తే పెరిగిపోతూ ఉన్నాయి. గింజలు పడిపోతూ ఉంటే ఒక్కొక్క కుండీలు అక్కడక్కడ వచ్చేస్తూ ఉన్నాయి. ఇది ఇందాక చూపించాను కదండి, ఇదే బ్రహ్మీ ప్లాంట్ అనేసి. ఇదేనండి. ఇది మంచిగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ రెడ్యూస్ చేస్తుంది. బోన్స్కి, ఫీవర్స్కి అంతా బాగా యూస్ చేస్తుంది. ఇది చూసారా అండి, ఇది నా ఫేవరెట్ ట్రీ అండి. చూడడానికి అసలు చూడాలనిపిస్తూనే ఉంటుందండి ఈ చెట్టునైతే. ఇది ఒక క్రోటన్ ప్లాంట్ అండి. ఇది కూడా ఒక చిన్న మొక్కేస్తే అట్లా చుట్టూరు వచ్చేసింది నాకు. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్, ఇంకోటి బడ్డుమల్లి చెట్టు, అది ఒక క్రోటన్ మొక్క. చూపిస్తాను, అటు పక్కకి వెళ్తాను. మధ్య మధ్యలో గ్యాప్స్ ఇలా పెట్టుకున్నానండి. నేను వెళ్ళి నీళ్ళు అయిపోసేదానికి కొంచెము అలా బాగుంటుందని మధ్య మధ్యలో గ్యాప్స్ పెట్టుకున్నాను. ఇదేనండి క్రోటన్ మొక్క. ఇది వచ్చేసి జాడే టెరారియం ప్లాంట్ అండి. ఎయిర్ ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది బాగా. మనకి మంచి రిఫ్రెష్మెంట్ రావాలంటే ఈ చెట్టు దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చుంటే చాలండి. భలే మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ స్ట్రింగ్ గ్రాసెస్ అండి. స్ట్రింగ్ గ్రాసెస్, షో ప్లాంట్స్, క్రోటన్ మొక్కలు కొన్ని అలాంటివండి. చూడండి, ఈ గ్రాస్ వచ్చేసి స్టింగ్ గ్రాస్ అంటారండి. ఇవి వచ్చేసి వేలాడదీసేటివి అండి. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండి. చూపిస్తాను మనీ ప్లాంట్ ఎక్కడ వేసాను, ఎక్కడ దాకా వచ్చిందో అనేసి కూడా చూపిస్తాను నేను మీకు. ఇది అండి మనీ ప్లాంట్. అక్కడ నుంచి వస్తూ ఉంది చూడండి, అక్కడ నుంచి అట్లా వస్తూ ఉంది. ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉంది కదండి, అది వచ్చేసి అడలియం లైవ్ ప్లాంట్ అండి. ఇట్లా రైట్లో ఉంది కదండి, అది వచ్చేసి పంపా గ్రాస్ అంటారు. పంపా గ్రాస్ అండి. అది ఆయుర్వేదంలో యూస్ చేస్తారు. ఆ పంపా గ్రాసెస్ 18 ఇంచెస్. ఇదేనండి అడెనియం ప్లాంట్ అంటారు. ఇది వచ్చేసి దెబ్బలు తగిలితే ఇది బాగా క్యూర్ చేస్తుంది. అందుకే నేను ఒక 3-4 మొక్కలు తీసుకున్నాను. రెడ్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, అదేనండి అడెనియం ప్లాంట్. తగిలినప్పుడు ఆకులు కొన్ని తీసుకొని బాగా మెదిపి కొంచెం రసం తీసుకొని పెడితే పెయిన్ అయితే అస్సలు ఉండదు. తొందరగా దెబ్బ అయితే మానిపోతుంది. చామంతి చెట్లు అండి ఇవి. ఇది వచ్చి కాగితాల పూల చెట్లు. కాగితాల పూలు చూపిస్తాను చూడండి. చూసారా, పింక్ కలరు, ఆరెంజ్ కలరు, వైట్ కలరు, నా దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి స్నేక్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్ మంచి ఎయిర్ ప్యూరిఫైర్ అండి. మనకి ఏమైనా చుట్టుపక్కల ఏమైనా టాక్సిన్స్ అలా ఏమైనా ఉంటే ఇవి పీల్ చేసుకుంటాయి, మంచి ఆక్సిజన్ ఇస్తాయి మనకి. ఇది వచ్చేసి ఎర్త్ ప్లాంట్ అండి. ఇది వచ్చేసి మీ అందరికి తెలిసిందే అలోవెరా అండి. లోటస్ ఫ్లవర్ లాగా ఉంది కదండి, దాన్ని ఎర్త్ ప్లాంట్ అంటారు. దాన్ని సక్లెంట్ ప్లాంట్స్ అంటారు. ఇది వచ్చేసి సక్లెంట్ ప్లాంట్ అండి ఒకటి. ఇది కూడా ఆయుర్వేదంలో అట్లా యూస్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి ఇంకోటి తులసి చెట్టు అండి. నా దగ్గర అన్ని తులసి చెట్లు అన్ని రకాలు ఉన్నాయని చెప్పాను కదా, వాటిలో ఇది కూడా ఒకటి. ఇది వచ్చేసి క్రోటన్ మొక్కలండి. ఇది వచ్చి సక్లెంట్ ప్లాంట్ అండి. చూడండి, దగ్గరగా చూపిస్తాను చూడండి. సక్లెంట్. ఇది వచ్చి స్నేక్ ప్లాంట్ అండి. స్నేక్ ప్లాంట్ ఎయిర్ ప్యూరిఫైయర్ చాలా చూపించాను కదా. ఇది వచ్చి క్రోటన్ మొక్క. ఇది వచ్చేసి కాగితాల పూలు. ఇది చూపిస్తాను చూడండి. ఇదే సర్పగంధ అంటారు. దీన్నే సర్పగంధ అనేది. చూడండి, చూపిస్తాను రెడ్ కలరు. ఈ సర్పగంధ వచ్చి ఫీవరు, ఇన్సెక్ట్స్ ఏమైనా కుట్టాయనుకోండి, ఇది కానీ పెట్టామనుకోండి తగ్గిపోతుంది. నొప్పి అయితే తొందరగా తగ్గిపోతుంది. మలేరియాని తొందరగా తగ్గించే ప్లాంట్ ఇదేనండి. మీ ఇంట్లో ఒకవేళ దోమలు ఎక్కువగానే ఉన్నాయనుకోండి, ఈ ప్లాంట్ ఒకటి పెంచుకొని చాలు. అస్సలు మీ ఇంట్లోకి ఇంకా దోమలు అనేటివి రానే రావు. కానీ ఇది అవుట్డోర్ ప్లాంట్ అండి. ఇది ఇండోర్ కూడా పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదు. ఒకవేళ సన్ వస్తే మీ ఇంట్లో పెట్టుకోండి. ఇది నేనైతే అవుట్డోర్లో పెట్టుకున్నాను. దోమలు అయితే రావు అనుకుంటాం, కానీ ఇటు సైడ్ అయితే ఈ ప్లాంట్ ఉన్న ఏరియాలో రావు, కానీ అటు పక్క అయితే వస్తుంటాయి. ఇంకోటి వచ్చి క్రోటన్ మొక్క అండి. ఇది చూపిస్తున్నాను కదా, ఇది వచ్చి తెల్ల పైప్ ఒకటి పెట్టినాను కదా, ఇది వచ్చేసి క్రోటన్ మొక్క అండి. ఇదేమో బాగా విరిగిపోయింది.
నీళ్ళు పోస్తూ ఉంటే సన్ను నీళ్ళు ఇంకా మంచిగా ఎరువు అట్లాంటివి వేస్తూ ఉన్నాం అనుకోండి, చెట్లు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయండి. ఇదేనండి నా ఫేవరెట్ లెమన్ గ్రాస్ అండి. ఇది తెల్ల పూలు ఉన్నాయనుకోపాకండి, అది గ్రాస్ కాదు, గడ్డి కాదండి, అది లెమన్ గ్రాస్ అండి. అది లెమన్ గ్రాస్ అయితే పెయిన్ రిలీఫ్ అండి. ఫీవర్స్ ఏమన్నా వస్తే తొందరగా తగ్గిస్తారు. షుగర్కి, బీపీకి, కొలెస్ట్రాల్ని ఇవన్నీ తగ్గిస్తారు. డాక్టర్స్ మంచిగా రికమెండ్ చేస్తూ ఉంటారు లెమన్ గ్రాస్ని, మంచిగా సజెస్ట్ చేస్తూ ఉంటారు. లెమన్ గ్రాస్ కొంచెం మిక్సీలో వేసుకొని తాగేయండి రోజు పరగడుపున అని చెప్తూ ఉంటారు. ఇది వచ్చి అలోవెరా అండి. ఇంకోటి వచ్చేసి క్రోటన్ మొక్కలు. ఇదేనండి క్రోటన్ మొక్క. ఇది చూడండి, చూస్తున్నారు కదా, ఇది అలోవెరా అయితే బాగానే ఉంది మా ఇంట్లో, పర్వాలేదు, బాగానే పెరుగుతుంది. కొత్తగా ఒక ప్లాంట్ తీసుకొచ్చేసాను చూడండి, అది కూడా చూపిస్తాను. ఇవి వచ్చి క్రోటన్ మొక్కలు చూడడానికి బాగుంటుందని అటు సైడ్ ఇటు సైడ్ పెట్టాను నేను. సో లుక్ వైజ్ బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను నేను. ఇది వచ్చి కొత్త మొక్క అండి, ఒకటి కొత్త మొక్క వేసాను. పూలు పూస్తాయి అండి దీనికి, ఈ చెట్టుకి పూలు పూస్తే చూడడానికి బాగుంటుందని. ఇది ఎర్త్ ప్లాంట్ అండి, నేను స్టార్టింగ్లో చూపించాను కదా, అదే సక్లెంట్ ప్లాంట్స్ అంటారండి వీటిలన్నిటిని. ఇవి పెంచడం కూడా చాలా ఈజీ అండి. ఒక్కసారి పెరిగాయంటే చుట్టుపక్కల రౌండ్ 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 క్యాబేజీ పూల్లాగా అట్లా వచ్చేస్తూ ఉంటాయి, భలే ఉంటాయండి. అయితే చూడ్డానికి ఇదే అండి అసలు బ్రహ్మీ ప్లాంట్ అండి ఇదే. ఇది ఇక్కడ కూడా వేసుకున్నాను, అక్కడక్కడ వేసుకుంటూ ఉన్నాను నేను ఈ బ్రహ్మీ ప్లాంట్, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ తొందరగా తగ్గిస్తుంది అని చెప్పేసి. ఇదండి క్రోటన్ మొక్క. ఇంకో క్రోటన్ మొక్క, ఇది కూడా ఆయుర్వేదంలో యూస్ చేస్తారంటండి, కానీ నాకు తెలియదు ఇదేంటి యూస్ చేస్తారు. దీని పక్కన వచ్చిన గ్రాస్ అంతా ఇదంతా మంచి గ్రాసేనండి, అది పంపా గ్రాస్ అంటారు దాన్ని. పైన కుండీలో ఏలాడదీసే కుండీలో వచ్చేసి మామూలు మంచి మొక్కలు వేసుకున్నాను, స్ట్రింగ్స్గా వస్తూ ఉంటాయి అట్లా. ఇది మనీ ప్లాంట్ అండి. ఇది వచ్చేసి పర్పుల్ గ్రాస్, ఇందాక చూపించాను కదా, అదే సేమ్ అదే కలర్ అండి. వేరే డిఫరెంట్ కలర్స్ నేను ట్రై చేశాను కానీ నాకైతే దొరకలేదు. వైట్ అలా తీసుకుందాం, పర్పుల్ కలర్లో వైట్ వస్తే భలే ఉంటుందండి. ఇవి చామంతి చెట్లు. నేను ఎప్పుడైనా దేవుళ్ళకి చామంతి పూలు అట్లా పెడుతూ ఉంటాను, కోసేసి పెడుతూ ఉంటాను. అది మా వరండా అండి, యూటిలిటీ. ఇది క్రోటన్ మొక్క. ఇది గ్రాస్ లాగా అండి క్రోటన్ మొక్క. ఇది వచ్చేసి స్ట్రింగ్ గ్రాస్ అండి, కుండీయే కనిపించదు మీకు ఇదైతే. ఇది వేసుకున్నారంటే చూడండి. ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ అండి. ఇది స్నేక్ ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి నా దగ్గర. స్నేక్ ప్లాంట్స్, ఎర్త్ ప్లాంట్స్, సక్లెంట్ ప్లాంట్స్. ఇది వచ్చి అవలోకనం ప్లాంట్, స్టార్టింగ్ చూపించింది ఇదేనండి, చిన్నది అవలోకనం అంటారు, ఎయిర్ ప్యూరిఫైయర్. దీని లోపల వచ్చింది గ్రాస్ కూడా పంపా గ్రాస్ అంటారు దీన్ని. ఇది కుండీ చూడండి, కుండీయే కనిపించలేదు మనకి. ఇదైతే ఇళ్ళ పైన అల్లిస్తూ ఉంటారు దీన్ని, చాలా భలే ఉంటాయండి. కాకపోతే నేను ఇళ్ళ పైన ఎందుకులే వద్దు అని చెప్పేసి వదిలేసాను నేను. సో నేను ఒక చిన్న కుండీలో అలా వేసుకున్నాను. ఇది వచ్చేసి తమలపాకుల చెట్టు అండి. ఇంకోటి కూడా ఉంది తమలపాకుల చెట్టు నా దగ్గర, అటు సైడ్ వేసుకున్నాను, చూపిస్తాను అది కూడా నేను. ఇది వచ్చేసి హోమ్ మేడ్ తమలపాకు చెట్టు. హోమ్ మేడ్ అంటే ఇంట్లో పెంచుకుంటున్నాం కాబట్టి అట్లా చెప్పాను నేను, తప్పుగా అనుకోకండి. ఇది వచ్చేసి సక్లెంట్ ప్లాంట్స్. ఇది వచ్చి అడెలియం ప్లాంట్. దీనికి ఆకులని నేను ఆల్రెడీ తుంచేసానండి, మా పిల్లలకు దెబ్బలు తగిలితే అది తుంచేసి నేను వాళ్ళకి పెట్టేశాను. చూడండి, ఈ చెట్టుకి అయితే అసలు ఆకులే లేవు. 2 చెట్లు అడెలియం ప్లాంట్స్ అండి. ఈ 2 వచ్చేసి దెబ్బలు తగిలినప్పుడు ఈ ప్లాంట్స్ తీసి కొంచెం అట్లా మిక్సీలో కొట్టేసి, మిక్సీలో కొట్టకూడదండి, సారీ తప్పు. సో అట్లా రోట్లో పెట్టి మిక్సీ చేసేసి బాగా జ్యూస్ వస్తుంది కదా, ఆ జ్యూస్ వచ్చి వాళ్ళ పిల్లల కాలు మీద అట్లా పెట్టామనుకోండి, వాళ్ళకి నొప్పి అయితే ఉండదు, వాళ్ళు కొంచెం బేర్ చేయగలుగుతారు. మరి బేర్ చేయలేని పెయిన్కి అయితే ఇది మంచి రిలీఫ్ అండి. ఈ పాట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చెప్పాలి, మీరు నాకు కామెంట్ పెట్టండి మీరు నాకు కింద.
ఎలా ఉన్నాయి నా మొక్కలు, నేను ఎలా పెంచుకుంటున్నాను ఏంటి, ఇంకా నీకు ఏదైనా స్పెషల్గా మొక్క గురించి నాకు పలానా మొక్క గురించి నాకు స్పెషల్గా కావాలి, స్పెషల్గా చెప్పాలి అని అంటే మాత్రం మీరు కింద కామెంట్ పెట్టండి. దాని గురించి సపరేట్ వీడియో తీసి నేను ఖచ్చితంగా పెడతాను. ఇది వచ్చేసి నిమ్మకాయ చెట్టు అండి. నిమ్మకాయ చెట్లు, బత్తాయి చెట్లు ఇలాంటివన్నీ నేను పెంచుకుంటూనే ఉన్నాను, చూపిస్తాను. ఇది వచ్చి నిమ్మ చెట్టు. ఇవి వచ్చి బర్డ్స్కి ఏమైనా నీళ్ళు కావాలంటే పెట్టాను నేను. మా ఇంట్లో ఉదయం పూట అయితే పిచ్చుకలు చాలా చాలా రకరకాల బర్డ్స్ వస్తాయండి. గార్డెన్లో వచ్చేసి బటర్ఫ్లైస్ ఇలాంటివన్నీ వచ్చేసి తిరుగుతూ ఉంటాయి, చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి. భలే ఉంటాయండి చూడ్డానికైతే. ఒక్కోసారి అయితే లైట్ పురుగులు కూడా వచ్చి తిరుగుతూ ఉంటాయి, అవి చూస్తూ ఉంటే భలే ఉంటాయండి అసలు. ఇదంతా క్రోటన్ మొక్కలండి ఇవన్నీ. ఇదే అజ్వైన్ అండి. ఇది అజ్వైన్ ఆల్రెడీ చెప్పాను కదా నేను. అటు సైడ్ కూడా ఉంది అజ్వైన్, ఇటు సైడ్ కూడా పెట్టుకున్నాను. ఫీవరు, కోల్డ్ అలా ఏమైనా వస్తే తగ్గిస్తుందండి. ఇది వచ్చేసి బ్రహ్మీ ప్లాంట్ అండి, మేము ఆల్రెడీ చూపించాను. అడలియం ప్లాంట్ అండి ఇది. ఇది వచ్చేసి చామంతి చెట్టు. ఇది వచ్చేసి మనీ ప్లాంట్. ఇది వచ్చేసి ఆల్రెడీ చూపించాను క్రోటన్ మొక్క. లాస్ట్లో స్ట్రింగ్స్గా కింద ఎలాడుతూ ఉంది కదండి, అదే క్రోటన్ మొక్క అంటారు దాన్ని. క్రోటన్లో చాలా టైప్స్ ఉన్నాయండి క్రోటన్స్లో, అవన్నీ నాకు గుర్తులేవు. సో నాకు ఏవైతే నచ్చాయో అవన్నీ పెట్టుకుంటున్నాయి. ఇవన్నీ ఒక్క రోజులో నేను తీసుకొచ్చి ఏం పెంచలేదు. 4 years 5 years నుంచి పెంచుతూ ఉన్నాను. సో టైం పడుతుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఏది నస్తే అది. సో మేము అప్పుడప్పుడు ఇక్కడ వీటి మధ్యన అలా తిరుగుతూ ఉంటాం, కొంచెం వాటర్ పోస్తూ ఉంటాం. ఎప్పుడైనా మన ఇంట్లో ఏమన్నా అదే ఎర్రగడ్డి తబకలు, ఉల్లగడ్డి తబకలు అలాంటివన్నీ తీసేసి ఒక బాక్స్లో వేసి పెట్టేసామంటే ఒక మంత్ తర్వాత మంచిగా హార్వెస్ట్ అయిపోతుంది. దాన్ని తీసి వీటికి వేస్తూ ఉంటాం, ఎరువు అలా అంతా వేస్తూ ఉంటాము. మీరు మీ ఇంట్లో ఎలా గార్డెన్ చేసుకున్నారు, ఎలా పెంచుకుంటున్నారు ఏంటి అనేది నాకు కింద కామెంట్ పెట్టండి. మీకు ఒకవేళ ఏదైనా స్పెషల్ ట్రీ గురించి, ఏదైనా ఆయుర్వేదం గురించి, ఏ ట్రీ గురించి ఏది మంచిది, ఎలా యూస్ చేసుకోవాలి చూడండి. ఆల్రెడీ సీతాకోచిలుకలు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. కావాలి అంటే మాత్రం నాకు కింద కామెంట్ పెట్టండి, నేను దాని గురించి సపరేట్గా వీడియో తీస్తాను. ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, సో నేను ఇంకో వీడియోలో అన్నీ చూపిస్తాను. ఇంకా నా వచ్చేసి ఇంకా ఆకుకూరలు, పుదీనా, కొత్తిమీరలు, వంకాయ చెట్లు, బీరకాయ చెట్లు అవన్నీ చేస్తున్నాను. అవన్నీ పైన వేసుకున్నాను, అవి కూడా చూపిస్తాను. చిల్లీస్, టమోటాస్ ఇవన్నీ వేసుకున్నాను, అవి కూడా చూపిస్తాను నేను ఇంకో వీడియోలో. సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను చేయట్లేదు. సో ఓన్లీ ఆయుర్వేదం, హెర్బలు, క్రోటన్ మొక్కలు, సక్లెంట్ ప్లాంట్స్, ఎర్త్ ప్లాంట్స్ వాటి గురించి మాత్రమే ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను. ఇవి వచ్చి దాసాం చెట్లు అండి. ఇది వచ్చేసి ముళ్ళ చెట్టు అండి. ఇది ఎందుకు కొన్నానా అనిపిస్తుందండి నాకైతే. పిల్లలు ఎప్పుడెప్పుడు ముట్టుకుంటారేమో అనేసి భయమేస్తూ ఉంటుంది. ఏదో ఒక సినిమాలో చూసి అది పట్టుకుంటారు కదా, సో బాగుంది చూడ్డానికి అని చెప్పి తీసుకున్నాను నేను అది. ఇది వచ్చేసి బొండుమల్లె చెట్టు. ఇది వచ్చేసి ఆయుర్వేదంలో యూస్ చేస్తారు. అది వచ్చేసి లెమన్ గ్రాసు. అది వచ్చి ముళ్ళు చూడండి ఎలా ఉన్నాయో, పసుపు కలర్ పూలు వచ్చున్నాయి. ఇది వచ్చేసి దాసాన్ చెట్టు అండి. నా దగ్గర డిఫరెంట్ కలర్స్ ఆఫ్ దాసాన్ చెట్లు ఉన్నాయి. లైట్ పింక్, డార్క్ పింక్, చూడండి లైట్ పింక్ పువ్వు కూడా పూసింది. ఇంకా నేను కొయ్యలేదు, దేవుడికి పెడదామని చెప్పి మీకు చూపిద్దామని చెప్పేసి అట్లాగే ఉండిచ్చేసాను. ఆరెంజ్ కలర్ కూడా ఉందండి దాసాన్ చెట్టు నా దగ్గర. ఇది వచ్చేసి ఎర్త్ ప్లాంట్ అండి. చూడండి ఆరెంజ్ కలర్ చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో అసలు. ఆరెంజ్ కలర్ అండి, ఇది దాసాన్ చెట్టు అండి. ఇది రెక్క దాసాన్ అండి, ఇది ముద్ద దాసాను కాదు, ఇది రెక్క దాసాను. అవంతా స్ట్రింగ్ గ్రాస్ అంటారండి వాటిని. ఇది వచ్చి క్రోటన్ మొక్కలండి, చూడండి ఎంత బాగున్నాయి. ఇది వచ్చేసి నందివర్ధనాల చెట్టు, ముద్ద నందివర్ధనాలు అంటారు కదండి, అదండి ముద్ద నందివర్ధనం చెట్టు. కొన్ని క్రోటన్ మొక్కలు ఉన్నాయి, కొన్ని షో చెట్లు ఉన్నాయి, షో ప్లాంట్స్ అంటారు. ఇది వచ్చి జామ చెట్టు అండి ఒకటి. జామ చెట్టు ఏం లేదండి, గింజలు తీసుకొచ్చి అక్కడ వేసాను నేను. జామకాయ తినేటప్పుడు కొన్ని గింజలు ఉంటాయి కదా, అవి వేసేసాను. సో అది అలా పెరిగింది. ఇది వచ్చి షో చెట్టు అండి, షో ప్లాంట్ అంటారు దీన్ని. వీటి పేరు అయితే నాకు తెలియదు కానీ షో ప్లాంట్ అని అడిగితే మాత్రం ఇస్తారు. ఇది వచ్చేసి ఎర్త్ ప్లాంట్, ఆల్రెడీ చెప్పున్నాను కదా, ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా ఈ ప్లాంట్ గురించి. సక్లెంట్ ప్లాంట్స్ అంటారు వీటిల్ని.
ఇదేనండి నేను పూజ చేసే తులసి చెట్టు. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి 2 వేసుకున్నాను నేను. ఇది నా తులసి చెట్టు చుట్టూరు కూడా ప్లాంట్స్ పెట్టుకున్నాను నేను. సక్కలెంట్ ప్లాంట్స్, ఎర్త్ ప్లాంట్స్, అవలోకనం చెట్లు. ఇది వచ్చి టేబుల్ రోసు, ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ చెట్టు, ఇది వచ్చేసి ఎర్త్ ప్లాంట్ అంటే సక్కలెంట్ ప్లాంట్ అంటారు. అక్కడక్కడక్కడ పుదీనా, కొన్ని కొత్తిమీరలు అట్లా వేసుకున్నాను. ఇది వచ్చేసి షో చెట్టు అండి. షో చెట్టు కాదు ఇది, సారీ, ఆయుర్వేదంలో యూస్ చేస్తారు ఇది. దీని పేరు నాకు సరిగ్గా తెలీదు. ఇదైతే నేను ఎక్కువ యూస్ చేసేటివైతే పేర్లు అయితే నాకు బాగా గుర్తున్నాయి. ఇలాంటివన్నీ నేను యూస్ చేయట్లేదు కాబట్టి నాకు పేర్లు సరిగ్గా గుర్తులేవు. సో ఇది కూడా షోగా ఉందని చెప్పి తీసుకున్నాను నేను. ఇదైతే చాలా పొడుగు పోతుందంట. నాకైతే వాళ్ళు చెప్పారు, ప్లాంట్స్ తీసుకున్న వాళ్ళ దగ్గర అయితే చెప్పారు వాళ్ళు, మేడం ఇది చాలా పొడుగు పోతుంది మేడం అనేసి. కుండీల్లో వేయకండి అన్నారు. నేనైతే కుండీలోనే వేసుకున్నాను, నాకు ఇంక వేరే స్పేస్ లేదు. సో ఇవన్నీ నా కాగితం పూల చెట్లు. చూడండి, ఆరెంజ్ ఉంది, పింక్ ఉంది, డిఫరెంట్ కలర్స్, మల్టీ కలర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది వచ్చి బొండుమల్లి చెట్టు అండి. ఇది చూడండి, చూపిస్తున్నాను కదా, రైట్లో ఉంది కదా, అది బొండుమల్లి చెట్టు. ఇది పంపా గ్రాస్ అండి. ఈ లెఫ్ట్లో ఉంది కదా, అది పంపా గ్రాస్ అంటారు దాన్ని. అది మంచిగా స్ట్రెస్ రిలీఫ్ అండి. ఇది వచ్చి ఇంకోటి వచ్చి బొండుమల్లి చెట్టు. ఇది నిమ్మకాయ చెట్టు అండి. నిమ్మకాయలు వేసుకుంటాం కదా, ఆ చెట్టు, నిమ్మ చెట్టు. ఒకటి బత్తాయి చెట్టు, ఇంకోటి వచ్చేసి కృష్ణ తులసి. చూడండి నా గార్డెన్ ఎలా ఉందో, మొత్తం మొక్కలతో అక్కడక్కడ అలా తిరుగుతూ ఉంటే మంచి రిఫ్రెష్మెంట్తో ఎలా ఉంటుంది, మంచి ఆయుర్వేదం, మంచి మంచి స్మెల్స్ అండి. అసలు మనం ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నాం అనుకోని, అసలు స్మెల్స్ అయితే సూపర్గా ఉంటాయి. అసలు టాక్సిన్స్ అనేటివి ఉండవు. ఎయిర్ ప్యూరిఫైర్స్ చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇంకో చెట్టు గురించి కూడా చూపించాలండి, జెడ్ ట్రీ అంటారు దాన్ని. అది వచ్చేసి మాకు ఇంట్లో ఉంది అది, ఆ ప్లాంట్ అయితే. సో నేను ఇంకో వీడియోలో చేసినప్పుడు ఆ ప్లాంట్ కూడా చూపిస్తాను నేను. కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను ఇంకో వీడియోలో. ఒకవేళ మీకు ఇంకా ఇవి కాకుండా మీకు ఇంకా ఏమన్నా కావాలంటే మీరు కింద కామెంట్ పెట్టండి. ఇది జాడే టెరారియం ప్లాంట్ అండి. ఇది ఆయుర్వేదంలో యూస్ చేస్తుంటారు, స్ట్రెస్ రిలీఫ్, మంచి ఆక్సిజన్ ఇస్తుంది. స్టార్టింగ్లో చూపించింది ఇదే ట్రీ. ఇవి నా దగ్గర చాలా ఉన్నాయి అని కూడా చెప్పాను కదా, అదే ఇటు సైడ్ చూపిస్తున్నాను నేను ఈసారి. ఇది వచ్చి తమలపాకుల చెట్టు అండి. ఇంకోటి చూడండి, అన్ని పసుపుగా అయిపోయినాయి తమలపాకులు, చూడాలి. ఇది కూడా ఆయుర్వేదంలో యూస్ చేస్తారండి, హెర్బల్ ప్లాంట్ ఇది. ఇదైతే నాకు కాస్ట్ బాగా పడిందండి. ఇది ఇంకో ప్లాంట్ అయితే నాకు 4000 5000 దాకా పడింది, నాకు కాస్ట్ ఎక్కువ పడింది. ఇది వచ్చేసి గ్రాస్ అండి, మంచి గ్రాస్, దర్బా అంటారంటండి గ్రాస్ని. ఇది ఇంకోటి బత్తాయి చెట్టు అండి. ఇది నేను మొన్ననే వేశాను, సో మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇది వచ్చి క్రోటన్ మొక్క అండి, క్రోటన్ ప్లాంట్స్ ఇవి. షో చెట్లు లాగుంటాయి. సో ఇది సీతమ్మ జడకుచ్చులు అని అంటారు కదా, ఆ ప్లాంట్ అండి ఇది. ఇది వచ్చి తులసి చెట్టు. ఇది అడలియం ప్లాంట్. నా దగ్గర అడలియం ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే పిల్లలకి ఎక్కువ దెబ్బలు తగులుతూ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ యూస్ చేయాలని చెప్పి పెయిన్ రిలీఫ్గా తీసుకున్నాను నేను. సో కొంచెం గ్యాప్ ఉంది కదా అనేసి ఆడ కొంచెం గింజలు వేసాను, తులసి మొక్క వచ్చేసింది. ఇది వచ్చి క్రోటాన్ మొక్క అండి. ఇదేనండి ఇంకో ప్లాంట్. బాబోయ్, ఇది బాగా కాస్ట్ పడిందండి. ఇది హెర్బల్ ప్లాంట్ అంటారంటండి. ఇది కూడా 3000 4000 అట్లా పడింది. సో చూడ్డానికి కూడా బాగానే ఉంది. సరేలే తీసుకుందాం, మనకి ఇంకా ఫ్యూచర్లో మజిల్ పెయిన్స్కి బాగా యూస్ చేస్తారంటండి. ఇది బోన్స్కి, మజిల్ పెయిన్స్కి యూస్ చేస్తారంట, హెడ్ ఏక్స్ అలా యూస్ చేస్తారంట. అది ఎలా యూస్ చేయాలో అయితే నాకైతే తెలీదు. చూడండి, ఓవరాల్ లుక్ చూపిస్తాను నేను. పైన వచ్చేసి నేను ఆకుకూరలు అలాంటివన్నీ పెంచున్నాను, ఇంకో వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో ఏంటో అని కింద కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అస్.